హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే బిట్గెట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పడం అయితే జరిగింది. బిట్గెట్ వ్యాలెట్ అనేది ఒక వెబ్3 క్రిప్టో వ్యాలెట్. దీనివల్ల మీ క్రిప్టో అసెట్స్ అనేవి మీ సొంత ఆధీనంలో అయితే ఉంటాయి. బిట్గెట్ వ్యాలెట్ను ఎందుకు యూజ్ చేస్తారంటే బిట్కాయిన్, ఎథీరియం, USDT వంటి క్రిప్టోలను స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇంకా డీసెంట్రలైజ్డ్ యాప్ను కనెక్ట్ చేయడానికి కూడా బిట్గెట్ వ్యాలెట్ని యూజ్ చేస్తారు. డెఫీ, NFT మరియు వెబ్3ని యూజ్ చేయడానికి కూడా ఈ బిట్గెట్ వ్యాలెట్ని యూజ్ చేస్తారు. ఈ బిట్గెట్ వ్యాలెట్ యూజ్ చేయడం వల్ల మీ వ్యాలెట్పై కంప్లీట్గా పూర్తిగా కంట్రోల్ అనేది మీకే ఉంటుంది. సో ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్ అయితే ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్లో బిట్గెట్ వ్యాలెట్ అని సెర్చ్ చేస్తే బిట్గెట్ వ్యాలెట్కి సంబంధించిన యాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. బిట్గెట్ వ్యాలెట్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే మనకు ఈ రకంగా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ వాలెట్, ఐ హ్యావ్ ఏ వాలెట్, మీకు ఆల్రెడీ వాలెట్ ఉంటే ఐ హ్యావ్ ఏ వాలెట్ అని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడైతే వాలెట్ని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ వాలెట్పై ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా, మనకు క్రియేట్ విత్ గూగుల్ అని లేదా క్రియేట్ విత్ ఈమెయిల్, గూగుల్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా చేయొచ్చు. మనం ఇక్కడ క్రియేట్ విత్ స్పీడ్ ఫారస్ వాలెట్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. మనం ఏదైనా పాస్వర్డ్ని 6 డిజిట్ నెంబర్తో పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్, పాస్వర్డ్ మనం ఎంటర్ చేయగానే ఈ రకంగా మనకి వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా బిట్గెట్ వ్యాలెట్ అనేది ఉంటుంది. యాప్ అనేది ఈ రకంగా ఉంటుంది. వ్యాలెట్ సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది. మనం యాప్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో పైన మనకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం ట్యాప్ చేయాలి. ఇక్కడ మై వ్యాలెట్ అనేది ఉంది కదా, ఇది అనేది మీ వ్యాలెట్ అన్నమాట. ఇక్కడ సేమ్ ఇందాక చేసినట్టుగానే ఈ సింబల్ పై అయితే మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి ఓపెన్ అవ్వగానే వ్యాలెట్ నేమ్ మై వ్యాలెట్, మనం వ్యాలెట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైవేట్కి మనం పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాకప్ స్పీడ్ పారాస్ మీద మనం ట్యాప్ చేస్తే బ్యాకప్ నౌ అని ఉంటుంది, అక్కడ మనం ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఓకే, మన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. స్క్రీన్ షాట్ అనేది తీసుకోవద్దని చెప్తుంది. ఇక్కడ వియూ స్పీడ్ పారాస్ మీద మనం ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు 12 వర్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. వీటిని మనం మొబైల్లో సేవ్ చేసుకోకుండా ఎక్కడైనా రాసి పెట్టుకుంటే చాలా సేఫ్ అన్నమాట. ఎందుకంటే మొబైల్ సేవ్ చేసుకుంటే మళ్ళీ మర్చిపోయినా లేదా వీటిని మనం మీ అకౌంట్ అనేది డేంజర్లో ఉన్నట్టే. సో ఇక్కడ కనిపిస్తున్న 12 రికవరీ వర్డ్స్ని అయితే మనం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. నాకు ఈ వర్డ్స్ అయితే వచ్చినాయి, అందరికీ ఇదే విధంగా రావు. ఇవి ఒక మనకి కీ పాస్వర్డ్ టైప్ అన్నమాట. మీకు వేరే రకంగా కూడా రావచ్చు. కంటిన్యూ పై అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు వెరిఫై స్పీడ్ పారాస్ ఉంటుంది. కన్ఫర్మ్ దట్ యువర్ సెక్యూర్లీ బ్యాక్డ్ అప్ యువర్ స్పీడ్ పారాస్, సెలెక్ట్ ద కరెక్ట్ వర్డ్ ఈచ్ నెంబర్. ఇక్కడ నాకు సెకండ్ స్పీడ్ పారాస్ అని అడుగుతుంది. సెకండ్లో నాకు
షాఫ్ట్ ఇచ్చారు. థర్డ్ది వచ్చేసి గోల్డ్. నాకు ఈ రకంగా అడిగిందని మీకు అదే రకంగా అడుగుతుంది అనుకోవద్దండి. మీకు వేరేలాగా వేరే వర్డ్స్ అడుగుతుంది, వేరే విధంగా కూడా అడగొచ్చు. 8 వర్డ్ వచ్చేసి డిపాజిట్. తర్వాత కంప్లీట్ వెరిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే మనకు మన వాలెట్ అనేది బ్యాకప్ అయినట్టే. మనకి ఇక్కడ పైన కనిపిస్తున్న బ్యాక్ వెళ్తే కనుక ఇది మన వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.